Namaste. Welcome to Sai Aquacare. This is Venkat Sai Kumar Modamanchu from Strival Aqua Lifeline. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మోస్ట్లీ రీసెంట్గా లాస్ట్ 2 months నుంచి మన ఆక్వా ఫీల్డ్లో 30-40% కల్చర్స్ ఈ సైక్లోన్ వచ్చినప్పటి నుంచి ఈ వైట్ స్పాట్స్కి గురవడం జరుగుతుంది. అలాగే విబ్రియోసిస్ ఎఫెక్ట్ అయిన ట్యాంక్స్ ఎక్కువగా చూస్తున్నాం. వీటికి ట్రీట్మెంటేషన్లో భాగంగా ఏమేమి చేయాలని మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ అడగడం జరుగుతుంది. వీటి గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, వివరించుకుందాం. సో మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే చాలామంది మన ఫార్మర్స్ రీసెంట్గా వైట్ స్పాట్స్ విబ్రియోసిస్ ఎఫెక్ట్ అయిన ట్యాంక్లోనే సేమ్ వాటర్లో స్టాకింగ్స్ చేసుకొని లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలిసిన ఫార్మర్స్లోనే 5 to 10 members ఫార్మర్స్ ఈ విధంగా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విధానంలో కాకుండా మనం సరికొత్తగా వేరే ట్రీట్మెంటేషన్ ప్రొసీజర్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం చెప్పే ట్రీట్మెంటేషన్ ఏమిటంటే సేమ్ వాటర్లో కల్చర్ చేయకుండా ఆ వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవడం వలన ఆ వాటర్లో ఉండే వైరల్ లోడ్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మ్యాక్సిమం 90% వరకు డ్రైన్ అవుట్ అవుతాయి. రిమైనింగ్ మిగిలిన 10% వైరస్ కానీ వెట్ కండిషన్స్లో లైవ్ అయి ఉంటుంది. ఆ వెట్ కండిషన్స్లో ఉండే ఈ వైరస్ని మనం ఎలా ట్రీట్మెంటేషన్ చేసుకోవాలంటే ఎకరాకి కాస్టిక్ సోడా 50 kgs అలాగే బ్లీచింగ్ పౌడర్ 100 kgs చొప్పున బాటంకి అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఈ బాటంలో ఉండే ఈ వైరస్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ కెమికల్ రియేజెంట్స్ ద్వారా చాలా వరకు డెడ్ అవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత 3 to 4 days మన ట్యాంక్ని డ్రై అప్ చేసుకున్నట్లయితే చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది కంట్రోల్ అవుతుంది. దీని తర్వాత మన ట్యాంక్కి ఫార్మలిన్ని ఎకరాకి 10 liters చొప్పున బాటంకి గట్ల మీద అంతా స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ పూర్తిగా క్లియర్ అవుతుంది. దెన్ 3 to 4 days మన ట్యాంక్ని డ్రై అప్ చేసుకున్నాక యాజ్ యూజువల్గా మనం వాటర్ పంపింగ్ చేసుకొని 2 feet వాటర్ ఫిల్ అయ్యాక అగ్రిలైమ్ని డోలోమైట్ని అగ్రిలైమ్ వచ్చేసరికి ఎకరాకి 250 kgs చొప్పున డోలోమైట్ 100 kgs చొప్పున 2 feet వాటర్ ఫిల్ అయ్యాక ఈ అప్లికేషన్ చేసుకున్నట్లయితే మనకు రాబోయే ముందు కల్చర్లో మినరల్ డెన్సిటీస్ కానీ మినరల్ ప్రొఫైల్ మారకుండా ఈ కాల్షియం మెగ్నీషియం పొటాషియం రేషియోస్ అనేవి మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మనకి మోల్టింగ్ కంప్లైంట్స్ కానీ మోల్టింగ్ స్పాట్స్ కానీ ఆల్కలినిటీ స్పాట్స్ రాకుండా చాలా వరకు మనం జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం అవుతాం. సో ఈ విధానంలో మనం ట్రీట్మెంటేషన్ చేసుకొని స్టాకింగ్స్ చేసుకున్నట్లయితే మనం అనుకున్న ఫలితాలు సాధించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆక్వా రైతన్నులందరికీ టెక్నీషియన్స్కి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.